గారు దుశ్శాలువాతో శాసనసభ్యులను గౌరవిస్తున్నారు. చప్పట్లు. రంగనాయకులు గారి తమ్ముడైనటువంటి శ్రీ మోహన్ గారు సార్ని మాలతో సత్కరిస్తున్నారు. చప్పట్లండి. నాకు తెలిసి సారు వెంకటరెడ్డి గారు సమకాలీకులు అయి ఉంటారేమో, మరి ఆయన పరిచితులు. వారిని దుశ్శాలువాతో శ్రీరంగ నాయకులు గారు అంటే వీరి కుమారులు రెండో తనయుడు మరి దుశ్శాలువాతో సత్కరిస్తున్నారండి. అందరూ చప్పట్లతోటి ఒక్కసారి వారిని దుశ్శాలువాతో సత్కరిస్తున్నారు వారి కుటుంబ సభ్యులు. చాలా సంతోషం అండి. అందరూ కూడా చప్పట్లతోటి థ్యాంక్ యూ. గౌరవనీయులైన క్రిస్టియన్లు మాజీ సర్పంచ్ గారి మనవడు వీరిని దుశ్శాలువాతో సత్కరిస్తున్నారు. అందరూ చప్పట్లతోటి థ్యాంక్ యూ సార్. చప్పట్లతో హర్షధ్వానాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన మాజీ మార్కాపురం మున్సిపల్ చైర్మన్ గా చేసినటువంటి మరియు గ్రంథం వెంకటరంగయ్య గారి కుటుంబ సభ్యులు అందరూ కూడా పైకి వెళ్ళాలి. పెద్ద కుమారులంగా అయినటువంటి రంగనాయకులు గారు, వారి తమ్ముళ్ళు, మరి మనవళ్ళు రవి, గౌరవనీయులు శ్రీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నారు. అందరూ చప్పట్లండి. మీ యొక్క హర్షధ్వానాలతోటి సంతోషాన్ని తెలియజేయాలి. స్వర్గలోకంలో ఉన్నటువంటి ఈ గ్రంథం వెంకటరంగయ్య గారి కీర్తిశేషులు నిజంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చూసి ఎంత సంతోషపడుతున్నారో. ఈ కార్యక్రమాన్ని చేసుకోవటం అనేది నిజంగా ఈ గ్రామంలో ఈ రోజు పండుగ వాతావరణం. పండుగ మనకి ఇందిరాదేవి గారి కోడలైనటువంటి అనుషాగా వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి అల్లుడు గారు, పెద్ద అల్లుడు గారు, మాస్టర్ గారు వేదిక మీదకి రావాలి. వాళ్ళ అక్కయ్యలు, వాళ్ళ కూతుళ్ళండి కీర్తిశేషులు వెంకటరంగయ్య గారి కుమార్తెలు ముగ్గురు కూడా వేదిక మీదకి రావాలమ్మా. కుమార్తెలు ముగ్గురు కూడా వేదిక మీదకి రావాలి. బాబు కొద్దిగా వాళ్ళకి ఆ దోవ వేయండమ్మా. ఒక్కరు పెద్దవాళ్ళు వస్తున్నారు పైకి. ఒక్క నిమిషం. గౌరవనీయులు శ్రీ గోపి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం సార్. సార్ రావాలండి, పైకి రావాలి సార్. మరి మా వేదిక మీదకి రావాల్సిందిగా. సరే ఓకే. గౌరవనీయులు శ్రీ కంచెర్ల కాశీ గారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా గ్రంథయ్య వారి అల్లుడైనటువంటి హైదరాబాద్ డిప్యూటీ సూపరింటెండెంట్
శ్రీ శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్. వారి మిస్సెస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. మా రెండమ్మ మీరు అందరూ కూడా పైకి వచ్చి మన స్థానిక శాసనసభ్యులు తదితర పెద్దలైనటువంటి వాళ్ళందరితో కూడా ఫోటోలు తీసుకోవాలి. ఇది మన కుటుంబంలో గుర్తు ఉండిపోయేటువంటి కార్యక్రమం కాబట్టి అందరూ కూడా ఆ ఫోటోస్ తీసేటప్పుడు విగ్రహం పక్కకి కొద్దిగా పక్కన ఉండాలి, సార్కి దగ్గరలో. మేడం మీరు కొద్దిగా అమ్మ చిన్నగా దిగుతా ఉంటే వాళ్ళు పైకి వస్తారు. ఇంకా అతిథులు ఉన్నట్టుంది రావాల్సినటువంటి వాళ్ళు. మా కుటుంబ సభ్యులు అందరూ కూడా కొద్ది కిందకి వస్తే మరి అతిథులు వచ్చినటువంటి గౌరవనీయులందరూ కూడా పుష్పాలతోటి కీర్తిశేషులు వెంకట రంగయ్య గారిని సత్కరిస్తారు, మరి పూజిస్తారు పైకి వచ్చి. మరి కుటుంబ సభ్యులందరూ కూడా సహకరించి ఒక్కొక్కరుగా కిందికి రావాలి. చాలా మంది పెద్దలు వారిని పుష్పాలతోటి పూజ చేయటానికి ఎదురు చూస్తా ఉన్నారు కాబట్టి బాబాయ్ రండి సార్ మీరు శ్రీ మద్దికొంట్ల నాగ తిరుపతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. శ్రీ మద్దికొంట్ల నాగ తిరుపతి గారిని వేదిక మీదకి రావాల్సి వచ్చారా? ఓకే పండి సార్, పండి పైకి పండి. మీరు లేకపోతే ఎట్లా అండి? సార్ కొద్దిగా వెనక్కి. మరి ఇంకెవరైనా పెద్దలు ఎవరైనా సరే వేదిక మీదకి వచ్చి కీర్తిశేషులు వెంకట రంగయ్య గారిని పూలతోటి సత్కరించే పని అయితే మీరు ఎవరైనా పెద్దలు ఎవరైనా ఉంటే ఒక్కొక్క ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు కంటిన్యూ. శ్రీ పెద్దకొండల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. శ్రీ పానెం బాల విపతయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నామండి. కూడా వేదిక మీదకి వచ్చి పూలతో సత్కరించండి. పేర్లు బహుశా చెప్పకపోయినా మరి పెద్దలు గ్రామస్తులు ఎవరైనా